చూస్తున్నారు, వాళ్ళు దే గెట్ కైండ్ ఆఫ్ యాంగ్రీ. డూ యూ అక్యూజ్ దట్ యాంగర్? నో, ఇట్ ఈస్ రైచియస్ యాంగర్. దే వాంట్ టు డూ సంథింగ్ రైట్. కానీ మీరు మిమ్మల్ని ఏదో తక్కువ మాట్లాడినందుకు, మీ ఈగో హర్ట్ అయినందుకు, మీ అహము దెబ్బతిన్నందుకు మీరు కోపడుతున్నారంటే అది ఇట్ ఇస్ ప్రైడ్, ఇట్ ఇస్ ఈగో, జీవపు డంబము. కాబట్టి ఏ విషయంలో మనం కోపడుతున్నాం మనం చూడాలండి. మనం అడగాలి, దేవా నా కుటుంబస్తుల్ని హ్యాండిల్ చేయగలిగిన శక్తిని నాకు దయచేయి. ఈరోజు ఎవరు మిమ్మల్ని బాధ పెట్టినా బాధ పెట్టకపోయినా గమనించండి, ప్రతి కుటుంబంలో కుటుంబస్తులే. లాస్ట్ వీక్ చెప్పాను, ద పీపుల్ హు ఆర్ క్లోజెస్ట్ టు అస్ విల్ హర్ట్ అస్ ద మోస్ట్ కదా. ఎవరైతే మనకు అతి సమీపంగా ఉంటారో వాళ్ళ దగ్గర నుండి మనకి ఎక్కువ దెబ్బలు, ఎక్కువ నొప్పి వస్తుంది. కాబట్టి కొన్నిసార్లు దురాత్మలు వారిని వాడుకొని ప్రేరేపించి ప్రభావితం చేసి వారిని వాడుకొని మనల్ని రెచ్చగొట్టడానికి, మనల్ని పాడు చేయడానికి, మనల్ని దేవుని దగ్గర నుండి దూరం చేయడానికి, గిల్టీ కాన్షియస్లో ఉండడానికి వారిని ఎన్నోసార్లు రెచ్చగొట్టి వాడుకుంటాడు. కానీ అందుకనే మనందరికీ ప్రార్థన అవసరం. ప్రార్థన లేకపోతే వీ కెనాట్ ఫైట్ దీస్ ఎనిమీస్. అంటే నా భార్య నాకు శత్రువా, నా భర్త నాకు శత్రువు, నా బిడ్డలు నాకు, మీ బిడ్డలు కాదు నేను అన్నది, దురాత్మలు వారిని ప్రేరేపించి, అది వాడు మన శత్రు, అపవాది మన శత్రు. వాడిని ఎలాగ పోరాడాలంటే కత్తులతోటి కాదు, కటారాలతోటి కాదు, కానీ ప్రార్థన ద్వారా. యేసు ప్రభు కూడా మంచి మాదిరి. హీ డి నాట్ ఫైట్ హిస్ అక్యూజర్స్, హీ డి నాట్ కాల్ ద ఏంజల్స్. ఇదిగో దూతల్ని పంపించి ప్రభా తండ్రి అంటే పంపించుండేవాడా కాదా? నిశ్చయంగా పంపించుండేవాడు, ఎందుకంటే కుమారుడు అడుగుతున్నాడు కాబట్టి. కానీ హీ జస్ట్ సెడ్